జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటా ఉంది. మూడు ప్రధాన పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతూ ఉన్నాయి. మనకు బీజేపీ కూడా ఈసారి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఆల్రెడీ డోర్ టు డోర్ ప్రచారం అయిపోయింది, డివిజన్ల వరకు అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం వెంగళరావు నగర్ కట్టమేశ్వర టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ రోజు కూడా బైక్ ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారు. అయితే బీజేపీ అభ్యర్థి విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, బీజేపీ ప్రచారంలో రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గారు ఉన్నారు. సార్ నమస్తే. అండి, ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా వెంగళరావు నగర్ నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి బైక్ ర్యాలీ ప్రారంభిస్తూ ఉన్నాం. మా అభ్యర్థి దీపక్ రెడ్డి గారు రోజు రోజుకు అన్ని సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ బలపడతా ఉంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీ ఒకటని నమ్ముతా ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ ఇక్కడ 10 సంవత్సరాల నుండి అభ్యర్థిగా ఉండి జూబ్లీ హిల్స్ పేరుకు మాత్రమే జూబ్లీ హిల్స్ అంటే బయట జనాలు గొప్పగా చెప్పుకుంటారు, కానీ అభివృద్ధిలో మాత్రం చాలా వెనుకబడ్డ నియోజకవర్గం ఇది. అదేవిధంగా కాంగ్రెస్, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కాంగ్రెస్ది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఏది ఒక్కటి అమలు పరిచిందని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఏది కూడా అమలు పరచలేదు. తప్పకుండా దీపక్ రెడ్డి గారికి కమలం పువ్వుకు మేము ఓటేస్తామని ప్రజలందరూ కూడా ముక్త కట్టొద్దు చెప్తా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. ఎందుకంటే ఈరోజు ఈ ఉప ఎన్నిక కేవలము జూబ్లీహిల్స్కి సంబంధించిందే కాదు, హైదరాబాదు తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించింది కూడా. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా దానికి ప్రజలు ఆమోదం తెలిపినట్లయితుంది. కానీ ప్రజలు సిద్ధంగా లేరు. మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, యువకులకు, రైతులకు, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఇచ్చిన హామీలు అన్నీ కూడా వైఫల్యం చెంది ఈరోజు 300 కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు మూతపడతా ఉన్నాయి. అంటే ఫీ రీయింబర్స్మెంట్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఏర్పడి యాజ్ ఎమ్మెల్యేగా ఒక్క రూపాయి ఫండ్ నాకు రాలేదు. ఎమ్మెల్యే ఫండ్ కానీ, అభివృద్ధి గురించి కానీ. వీళ్ళు మేము అప్పులు చేయకుండా ప్రభుత్వాన్ని అప్పులు తీరుస్తామని చెప్పి ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు 2 లక్షల కోట్ల అప్పులు పెంచింది. అన్ని బకాయిలు ఎట్లనే ఉంది. కాంట్రాక్టర్లకు 2 సంవత్సరాల నుండి వచ్చే బిల్లుల కోసమో 10 నుంచి 20% సమర్పించుకోవాల్సి వస్తున్నది. కాలేజీలో ఫీ రీయింబర్స్మెంట్ ఈరోజు 300 కాలేజీలు మూతపడతాయి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ బిల్లులు రాక హాస్పిటల్ వాడు కూడా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అన్నీ కూడా బకాయిలు, అప్పులు, కమిషన్ల ప్రభుత్వము. ఒక్క మాటలో చెప్పాలంటే ఫెయిల్యూర్ సీఎం రేవంత్ రెడ్డి గారు. ప్రజలందరూ కూడా ఈ 2 సంవత్సరాల వ్యతిరేకత, నేను అనుకుంటా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కేవలం 2 సంవత్సరాల్లో ఇంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్న సీఎం ఎవరు లేరు, ఒక రేవంత్ రెడ్డి గారు. బీఆర్ఎస్ అవినీతికి ఒక కొత్త పుంతలు తొక్కిన పార్టీ, అది అహంకారపూరితమైన పార్టీ. ఈరోజు వాళ్ళు తగులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే బాగా ఆస్తులు డబ్బు అయిన తర్వాత. అందుకే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 11.5 సంవత్సరాల భారతదేశ అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ మీరు ఏమి ఇచ్చినని ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అడుగుతారు. 10 సంవత్సరాల ఈ కాలంలో 10 లక్షల కోట్ల తెలంగాణకు అభివృద్ధి కోసం ఇచ్చారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైల్వేస్ కానీ, రోడ్స్ కానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు. ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి 1.5 lakh crores ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. కనుక ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గుతూ ఉన్నారు. సనాతన హిందూ ధర్మం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి చెందుతారని ప్రజలు భావిస్తూ ఉన్నారు. కనుక లంక దీపక్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలిపోతూ ఉన్నారు. కమలం పువ్వుకు 11వ తారీఖు రోజున ప్రజలందరూ జూబ్లీ హిల్స్ ఓటర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ప్రొద్దున్నే 7 గంటలకు పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి కమలం పువ్వు మీద గుర్తు వేయాల్సిందిగా, ఓటు వేయాల్సిందిగా మేము గుర్తు చేస్తాం. సరే, ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడానికి గురించి మీరు ఏం మాట్లాడతారు సార్? పాపం అజారుద్దీన్ గత ఎట్లా ఉన్నదంటే, ఆయన అనుకున్నాడు హోమ్ మినిస్టరు, మున్సిపల్ మినిస్టరు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏదో ఒకటి వస్తా అనుకున్నాడు. ఆయన మంత్రి ప్రకటించిన తర్వాత 3 రోజుల తర్వాత పనికిరాని ఏదో కౌంటర్ ఏదో ఇచ్చిర్రు, శాఖలు ఇచ్చిర్రు. కేవలము జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కోసం ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. మళ్ళీ ఊడగొడతారు కూడా అది. ఇక ఈరోజు నిన్న పొద్దున ఇలా పొద్దున
కేటీఆర్ గారు ఒక స్టేట్మెంట్ చూసిన, సల్మాన్ ఖాన్కు ఏదైతే రేప్ కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీల మీద ఉన్న అన్ని కేసులు కూడా మాఫ్ చేస్తాం. ఏం ల్యాండ్ ఆర్డర్ నీ చేతిలో ఉన్నదా? నేను అడుగుతా ఉన్నా కేటీఆర్కు. రేప్ కేసులు మాఫ్ చేస్తారట, మర్డర్ కేసులు మాఫ్ చేస్తారట వాళ్ళ కోసం. అంటే కేవలం ఈ రెండు పార్టీలు కూడా ముస్లింల మీద ఆధారపడి ముస్లింల కోసమే పనిచేస్తున్న ఈ రెండు పార్టీలు. హిందువులందరూ కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నారు, హిందూ పోలరైజేషన్ జరుగుతూ ఉంది. నేను నిజామాబాద్ ఎమ్మెల్యే, అక్కడ 42% ముస్లింలు ఉన్న నియోజకవర్గంలో నా ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి అభివృద్ధి, భారతీయ జనతా పార్టీ పైన ఒక విశ్వాసము, పెద్ద మెజార్టీతో నాకు గెలిపించారు. ఇక్కడ 30% జూబ్లీ హిల్స్లో ఉన్నది. నేను మా కార్యకర్తలకు అనేక సమావేశాలు కూడా చెప్తా ఉన్నాను, ఎక్కడ అధైర్యపడద్దు, మైనార్టీ కాదు, హిందువులు పోలరైజ్ అవుతూ ఉన్నారు. నేను చెప్పేది 2 సంవత్సరాల క్రితం నా ఎలక్షన్, ఇప్పుడు ఇంకా మళ్ళీ హిందువులు ఇంకా ఎక్కువ పోలరైజ్ అవుతూ ఉన్నారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కమల పువ్వు గెలుస్తుంది. 1,00,000 వర్సెస్ 3 లక్షలు అనేది నినాదం వినిపిస్తూ ఉన్నది. 1,00,000 మంది మైనారిటీలు, 3 లక్షల మంది హిందువులు అనేది వర్కౌట్ అవుతుందా? ఓటుగా మారుతుందా ఇది? యాక్చువల్గా ఈ మైనార్టీలలో ఏముంటుందంటే ఫేక్ ఓట్లు కూడా బాగుంటాయి, డబుల్ ఓట్లు ఉంటాయి. 1,00,000 అంటారు కానీ 1,00,000 ఉండదు. నా దగ్గర 1,32,000 అంటే వాళ్ళ పోలింగ్ అయినాయి 50,000. వీళ్ళంతా కూడా ఇంత ఉండరు, చాలామంది ఉండరు. ఇవన్నీ ఫేక్ ఓట్లు కూడా ఉంటాయి. 1,00,000 ఓట్లు కమలం పువ్వు సాధిస్తుంది. కమలం పువ్వుకు 1,00,000 ఓట్లు వస్తాయి. ఓకే, ఇది మొత్తానికి లంకల దీపక్ రెడ్డి విజయం ఖాయమైపోయింది. దాదాపు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందువులు మొత్తం పోలరైజ్ అవుతూ ఉన్నారు. ఏదైతే 2 పార్టీలు అభ్యర్థులు ఉన్నారో 2 పార్టీల అభ్యర్థులను కాదని ఈసారి బీజేపీ అభ్యర్థికి విజయం కట్టబెట్టే దిశగా ప్రజలంతా ఆలోచన చేస్తున్నారని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు మనతో పాటు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, కరుణాకర్, జూబ్లీ హిల్స్.